హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు మనం ఇన్స్టంట్ మసాలా ఇడ్లీ ప్రీమిక్స్ తయారు చేయడం చూద్దాం. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మసాలా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రీమిక్స్ని 3 months వరకు వాడుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్ కానీ, ఇంటికి దూరంగా ఉండే వాళ్ళకి కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ బాగా యూజ్ అవుతుంది. చాలా ఈజీ రెసిపీ అండి, అందరికీ తెలిసిందే. కాకపోతే నేను చిన్న ఐడియా ఇస్తున్నాను అంతే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అవసరం ఉన్న వాళ్ళ కోసం ఈ రెసిపీ షేర్ చేయడం మర్చిపోకండి. నేను ఇక్కడ 1 kg ఉప్మా రవ్వ తీసుకున్నాను. మామూలుగా ఉప్మా చేసుకుంటాం కదా, అదే రవ్వ. సూజీ రవ్వ అండి. ఒక ప్యాన్లో 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 tablespoons మినప్పప్పు, 2 tablespoons శనగపప్పు వేసుకోవాలి. ఈ పప్పులు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో 2 teaspoons ఆవాలు, 1 teaspoon జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 tablespoons సన్నగా తొరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. ఈ అల్లం ముక్కల్ని బాగా వేయించుకోవాలి, ఎందుకంటే ఇది నిల్వ ఉండాలి కదా. ఈ అల్లం తడిపోయే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 2-3 నిమిషాలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చిని చిన్నగా తరిగి వేసుకున్నాను. మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు, మన పిల్లలు తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలాగా ముట్టుకొని చూస్తే క్రిస్పీగా అనిపించే వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత 1/2 కప్పు కొత్తిమీర తరుగు వేసుకోవాలి. కొత్తిమీర కూడా 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. ఉప్మా రవ్వ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. అంటే 10 నిమిషాల వరకన్నా బాగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ప్రీమిక్స్ కదా, నిల్వ ఉండాలి, అందుకని ఈ రవ్వను కూడా బాగా వేయించుకోవాలి. ఈ రవ్వ మంచిగా వేగిన తర్వాత ఇక్కడ నేను 2.5 teaspoons సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. కావాలనుకుంటే మనం ఇడ్లీ వేసేటప్పుడు కూడా టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకుంటే 2 months వరకు వాడుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 4 to 5 months కూడా వాడుకోవచ్చు. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు. చాలామంది రోజు ఇడ్లీ తింటుంటారు కదా, రోజు ఒకే ఇడ్లీ ఏం తింటాం అనిపించినప్పుడు ఇలా ఈ ఇడ్లీ ప్రీమిక్స్తో ఇడ్లీ వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 1 cup ఇన్స్టంట్ మిక్స్ వేసుకోవాలి. 1 cup పెరుగు వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. అంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. టేస్ట్ సరి చూసుకోండి, కావాలనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా వేసుకోవచ్చు సాల్ట్. బాగా కలుపుకొని 15 minutes పక్కన పెట్టుకోవాలి. 15 minutes తర్వాత పిండి చూద్దాము. ఇదిగోండి, కొంచెం గట్టి పడింది కదా, రవ్వ నాని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అంటే మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 teaspoon బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఇడ్లీలు పఫీగా వస్తాయి. మనం ఇడ్లీ వేసుకునే ముందే సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ బ్రష్ చేసుకుందాము. తర్వాత ఇడ్లీ బ్యాటర్ వేసుకొని మామూలు ఇడ్లీలు ఎలా కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేసుకోవచ్చు. ఇడ్లీ కుక్కర్లో కానీ, స్టీమర్లో కానీ, లేదా మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. స్టీమర్లో అడుగున గ్లాస్ వాటర్ పోసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకోవాలి. 10 minutes హై ఫ్లేమ్లో, ఇంకో 5 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. అంతే,
చూసారు కదా ఎంత బాగున్నాయో. మామూలు ఇడ్లీల కన్నా టేస్టీగా ఉంటాయి. మీకు ఇష్టమైన చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. కట్ చేసి చూద్దామా? చూడండి ఎంత స్పాంజీగా ఎంత బాగున్నాయో. అప్పటికప్పుడు కావాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా కల్తీ లేని ప్యూర్ వుడ్ ప్రెస్ ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు. లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కావాల్సిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.